ఏదైనా అమ్మ దేవుడు నన్ను నువ్వు ఏ పోరాటాలు గుండెలు దేవుడు న్యాయం చేస్తాడు. నీ సమస్యకు పరిష్కారం, నీ కుటుంబానికి పరిష్కారం, నీ భర్త విషయంలో అన్నిట్లో ఒక విడుదలను చూస్తావు. ధైర్యంగా ఉండు. ఈరోజు ఒక మంచి మాట నేను చదువుతున్నాను, వాగ్దానం విందాం. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం 2వ మాట. జనముల ఐశ్వర్యం మీరు అనుభవింతురు, వారి ప్రభావం పొంది అతిశయింతురు. జనుల ఐశ్వర్యం అట, జనముల ఐశ్వర్యం. ఈరోజు నువ్వు ఏది లేకుండా, అంటే ఆత్మీయ ఐశ్వర్యం, ఆరోగ్య ఐశ్వర్యం, ఆర్థిక, జనముల ఐశ్వర్యం. ఖచ్చితంగా ఐశ్వర్యం నీ యొద్దకు రాబోతుంది. ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ఐశ్వర్యం మీరు అనుభవింతురు. ఈరోజు వాగ్దానం, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ఐశ్వర్యమును నువ్వు అనుభవించదవు. ఈరోజు వాగ్దానం. ధైర్యంగా ఉండి ప్రార్థన చేయి, ప్రభు తట్టు చూడు. వాగ్దానం ఇచ్చినట్టు అబద్ధం కాదు, నిజం చేస్తాడు. ఒక ప్రవచనం, ఒక వాగ్దానం మనం తప్పిపోతే అది జరగదు, కానీ మనం రైట్ వేలో నడుస్తుంటే దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని పట్టి ప్రార్థన చేస్తూ మీ హృదయాలు సమర్పించుకోండి, మీ జీవితాన్ని సమర్పించుకోండి.